మ్యామ్ ఆవాల గురించి అడగాలనుకున్నా. ఆవపిండి స్మెల్ ఎంత కమ్మగా ఉంటుందో, ఏదైనా పచ్చళ్ళలో అది వేసినప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది. కానీ తినాలంటే భయం వేడి చేస్తుందని చెప్పి. వేడి చేస్తుందా? లేకపోతే దానివల్ల కూడా ఔషధ గుణాలు బావుంటాయా? డెఫినెట్‌గా ఉంది. ఏదైనా వేడి చేస్తుంది అంటే మీరు క్వాంటిటీ ఎక్కువ వాడినప్పుడే. 1 ఆర్ 2, 3, 4 అలా వాడితే ఏది వేడి అవ్వదు. ఆవాలు మీకు వంటగదిలో కంపల్సరీ ఉంటది. ప్లస్ ఆ తాలింపులో ఫస్ట్ వేసేది మీరు ఆవాలు. సో, ఆవాలు మీరు ఏం చేసుకోవచ్చు, ఆ పౌడర్ తీసుకొని దానిలో వాటర్‌లో కలిపేసి మీకు స్వెల్లింగ్ అంటాం కదా! వాపొస్తది ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది. అక్కడ జస్ట్ రాసేస్తే ఆ పేస్ట్ అప్లై చేసేస్తే ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ప్లస్ ఆవాలు నూనె కూడా మీకు ఎంత మంచిది అంటే కొంచెం గోరువెచ్చగా చేసి ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళకి లేదా ఇప్పుడు అందరికీ పెయిన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ నీ పెయిన్ ఉంది, మోకాలు నొప్పి, ఏదైనా ఎక్కడ నొప్పులు ఉన్నాయి ఆ జాయింట్స్ దగ్గర జస్ట్ ఆయిల్‌తో మైల్డ్‌గా మీరు మసాజ్ చేస్తున్నా కూడా ఆ పెయిన్స్ తగ్గిపోతాయి. చాలా మంది పెద్దవాళ్ళకి వస్తా ఉంటాయి నీ జాయింట్ పెయిన్స్ అవి. కానీ అవేదో ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల కదా! మరి పైన దీన్ని రాయటం వల్ల ఎలా తగ్గుతుంది? మీరు ఆయిల్ యాక్చువల్లీ మీకు పెయిన్ ఎందుకు వస్తది? వాత అగ్రివేషన్ వల్ల వస్తది. వాత దోష అగ్రివేట్ అవుతది. వాత దోషది డ్రైనెస్ సింప్టమ్స్ యాక్చువల్లీ. మీరు ఆయిల్ రాసే వల్ల జాయింట్స్ అనేది ఫ్రీ మూవ్‌మెంట్ అవుతది. అలాగని ఇంటర్నల్లీ ఏమి తీసుకోకూడదని కాదు. మీకు ఏదైనా గుజ్జు అరిగిపోయింది అంటే తుమ్మబంక, కాల్షియం సప్లిమెంటేషన్, ప్రోటీన్ సప్లిమెంటేషన్స్‌కి నువ్వులు, బెల్లము, కొబ్బరి ఇవి కూడా తీసుకోవాలి. దానివల్ల కూడా మీకు కాల్షియం నువ్వుల వల్ల మంచి కాల్షియం వస్తది. పాలు తీసుకుంటే వస్తది. తుమ్మబంక మెడిసిన్స్ తీసుకోవచ్చు. బట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అది కూడా అంతే అవసరం యాక్చువల్లీ. ప్లస్ నువ్వులు మీరు ఒక 4, 5 నోట్లో నములుతా ఉన్నా కూడా ఏదైనా బ్లోటింగ్ ఉన్నా, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్నా సెట్ అవుతుంది. అది చేయొచ్చు. ప్లస్ స్నానం చేస్తున్నప్పుడు మొత్తం ముష్టి మొత్తం చేతు నిండా నువ్వుల్ని అదే ఆవాల్ని వేసేసి మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఒక చేతు నిండా ఓకేనా మీరు ఆవాల్ని నీళ్ళలో వేసుకొని స్నానం చేసే వల్ల కూడా బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. దాన్ని నీళ్ళలో వేసుకొని కాచుకోవాలా? లేకపోతే ఎలాగో వేడిగా నీళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళీ అవసరం లేదు. వేడి నీళ్ళలో వేసుకొని మీరు స్నానం చేసుకోవచ్చు. చన్నీళ్ళు అయితే కాదు. స్నానం యూజువల్‌గా ఎవరైనా వేడిగానే చేస్తారు. బట్ వేడిలో చేస్తే ఏమవుతుందంటే అది ఆయిల్ కొంచెం అబ్జర్వ్ అవుతుంది మీకు. దానివల్ల. ప్లస్ మీకు మళ్ళీ ఆవాలు నూనె ఏం దొరుకుతుందో దానికి మీరు కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ మౌత్‌ని రిన్స్ చేసే వల్ల అంటే పుక్కిలిచ్చే వల్ల మీకు ఓరల్ హెల్త్ బావుంటది. బ్యాక్టీరియాస్ చనిపోతాయి. అది కూడా చేసుకోవచ్చు. ఎన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి? మీరు ఒక పావు గ్లాస్ ఆయిల్ తీసుకున్నా చాలు. దానిలో ఓన్లీ ఆయిల్ తోనే పుక్కిలించాలా? కొంచెం ఉప్పు వేసుకొని పుక్కిలిస్తే బ్యాక్టీరియాస్ ఏమున్న నోట్లో మీకు అవి చనిపోయి ఓరల్ హెల్త్ బాగుంటుంది. పంటి నొప్పి ఉన్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు.